అందులో మన ఆలోచనలు ఏమి మారితే ఆ ఆలోచనలు కూడా డిఎన్ఏలో రిజిస్టర్ అవుతాయి అన్నప్పుడు మన ఆలోచనలు మళ్ళీ మన పిల్లలకు కూడా వస్తాయి. అర్థమైందా? సో కాబట్టి ఈ డిఎన్ఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనం ఆలోచించే విధానము ఇవాళ సాకలైన ఇడిచిన బట్టలు ఆ యొక్క ప్రెగ్నెంట్ లేడీ కానీ ఆ యొక్క చిన్నపిల్లలై ఆ 1-2 పోయినాయి కానీ ఉతకడానికి వాళ్ళకి నామోషి ఏమీ అనిపిస్తలేదు. వాళ్ళు పోతున్నారు, కంఫర్టబుల్ ఉతుకుతున్నారు. అదే మరి ఇంకో బ్రాహ్మణ్ ఇంకో ఆయన చేయమని ఆ పని గలీజ్ అని అంటారు. మరి ఆయనకేమో గలీజ్ అనిపిస్తలేదు, వాళ్ళ రోడ్లు ఉడిస్తే వాళ్ళకి ఏం 1% కూడా అనిపిస్తలేదు. ఈ బ్రాహ్మణ స్త్రీకి ఎందుకు అనిపిస్తుంది? ఆ జోగిని వ్యవస్థ దేవదాసి ఆమెకి ఏం తప్ప అనిపిస్తలేదు. రోడ్డు మీద దేవుని పేరు చెప్పేసి ఆ యొక్క మునసబులు పూజారులు అందరూ ఆమెను వాడుకుంటే ఆమెకి ఏం తప్ప అనిపిస్తుంది. ఆమె అదృష్టంగా ఫీల్ అవుతున్నది. అరే వీళ్ళు ఇంత పెద్ద కులం వాళ్ళు కూడా నన్ను ముట్టుకుంటారు ఏదో కారణం చేద్దా అని ఆమె సంతోషపడుతుంది ఆ జోగిని, ఆ చిల్లర కోసమో దేనికోసమో. కానీ అదే బ్రాహ్మణ స్త్రీని చేయమని